16th one, cos 252 degrees minus sin 126 degrees into cos 252 degrees plus sin 126 degrees into sin square 126 plus sin square 186 plus sin square 66. ఈ మూడు ఇంటూ చేస్తే ఎంత వస్తుందని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సొల్యూషన్. సో ఫస్ట్ రెండు బ్రాకెట్స్ అబ్జర్వ్ చేస్తే ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఆ టైప్లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ 252 degrees మైనస్ సైన్ స్క్వేర్ 126 degrees. సో ఫస్ట్ రెండు బ్రాకెట్స్ ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి మోడల్. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. థర్డ్ బ్రాకెట్ సైన్ స్క్వేర్ 126 అంటే 180 మైనస్ 54 degrees రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ 186కి 180 ప్లస్ 6 degrees రాయొచ్చు. సైన్ స్క్వేర్ 66. సో అది అంతే ఉంటుంది. సో కాస్ స్క్వేర్ 252 దీన్ని మనం కాస్ స్క్వేర్ 180 ప్లస్ 72 అని రాసుకోవచ్చు. సో 180 ప్లస్ 72 అంటే మళ్ళీ మనకి కాస్ స్క్వేర్ 72 అని వస్తుంది. కాస్ 180 ప్లస్ థీటా అంటే మైనస్ కాస్ థీటా స్క్వేర్లో మైనస్ ప్లస్ అవుతుంది. సో సైన్ స్క్వేర్ 180 మైనస్ 54 రాసుకోవచ్చు ఇక్కడ. సో సైన్ స్క్వేర్ 180 అంటే మళ్ళీ సైన్ వస్తుంది. సైన్ స్క్వేర్ 54. సో ఇది కాస్ స్క్వేర్ 180 ప్లస్ 72 అంటే కాస్ స్క్వేర్ 72. సైన్ స్క్వేర్ 180 మైనస్ 54 అంటే సైన్ స్క్వేర్ 54. సో ఇక్కడ కూడా సైన్ స్క్వేర్ 180 మైనస్ 54 సైన్ స్క్వేర్ 54. సైన్ స్క్వేర్ 180 ప్లస్ 6 సైన్ స్క్వేర్ 6 degrees. సైన్ స్క్వేర్ 66 degrees. ఈ విధంగా ఉంది. సో కాస్ 72 వాల్యూ సైన్ 18తో ఈక్వల్ ఉంటుంది. అంటే √5 మైనస్ 1/4 దానికి స్క్వేర్. సైన్ 54 అంటే √5 ప్లస్ 1/4 దాని వాల్యూ అది. దానికి కూడా స్క్వేర్ ఉంది. సో ఈ మొత్తం కూడా ఒక ఫార్ములా అది. సైన్ స్క్వేర్ 6 సైన్ స్క్వేర్ 60 ప్లస్ 6 సైన్ స్క్వేర్ 60 మైనస్ 6 ఆ విధంగా మనం రిప్రజెంట్ చేస్తాం. సైన్ స్క్వేర్ 6 degrees ప్లస్ సైన్ స్క్వేర్ 60 మైనస్ 6 54 అంటే ప్లస్ సైన్ స్క్వేర్ 60 ప్లస్ 6 degrees. ఓకే, ఇక్కడ √5 మైనస్ 1/4 హోల్ స్క్వేర్. సో కింద 4 స్క్వేర్ అంటే 16, ఇక్కడ కూడా 4 స్క్వేర్ అంటే 16. సో ఈ రెండింటికి 16 అనేది మనకి ఎల్సిఎం. సో న్యూమరేటర్లో √5 మైనస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ √5 ప్లస్ 1 హోల్ స్క్వేర్ అంటే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఆ ఫార్ములా టైప్లో ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మైనస్ 4ab ఫార్ములా అది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే మైనస్ 4ab మైనస్ 4 ఇంటూ ఏ అంటే √5 బి అంటే 1. సో ఈ టోటల్ వాల్యూ ఇది. సో ఇది ఒక ఫార్ములా. సైన్ స్క్వేర్ 6 degreesని మనం థీటా అనుకున్నట్లయితే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ 60 మైనస్ థీటా సైన్ స్క్వేర్ 60 ప్లస్ థీటా. సో ఈ టోటల్ బ్రాకెట్ యొక్క వాల్యూ మనకి 3/2 అనేది ఒక షార్ట్ కట్ ఫార్ములా అది. సో ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 3√5 బై డినామినేటర్లో 4 2 8. దట్ ఈస్ ద ఆన్సర్. సో 17th one, tan 45 plus y/2 is equal to tan cube 45 plus x/2. సో ఈ కండిషన్ ఇచ్చారు. 3 sin x ప్లస్ sin cube x బై 1 ప్లస్ 3 sin square x వాల్యూ మనం కనుక్కోవాలి. సో tan 45 ప్లస్ y/2 అంటే ఫార్ములా అది. tan 45 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్ టు
tan cube π/4 ప్లస్ x/2. సో దీనికి సంబంధించిన ఫార్ములా cos y/2 ప్లస్ sin y/2 బై cos y/2 మైనస్ sin y/2. సో tan 45 ప్లస్ y/2 ప్లస్ ఉంటే పైన ప్లస్ కింద మైనస్ వస్తుంది. సో ఇక్కడ కూడా అదే ఫార్ములా, ఇక్కడ y/2 బదులు ఇక్కడ x/2 ఉంది. సో సేమ్ ఫార్ములా ఎక్స్లలో మనం నోట్ చేయాలి. సో cos x/2 ప్లస్ sin x/2 బై cos x/2 మైనస్ sin x/2. సో ఇక్కడ దీనికి హోల్ క్యూబ్ ఉన్నది. సో నెక్స్ట్ మనం చేయవలసినటువంటి పని cos y/2 ప్లస్ sin y/2 బై cos y/2 మైనస్ sin y/2. రెండు వైపులా మనం హోల్ స్క్వేర్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా cos x/2 ప్లస్ sin x/2 బై cos x/2 మైనస్ sin x/2 హోల్ స్క్వేర్. మళ్ళీ ఈ మొత్తానికి ఆల్రెడీ హోల్ క్యూబ్ ఉన్నది. సో లెఫ్ట్ సైడ్ cos y/2 ప్లస్ sin y/2 హోల్ స్క్వేర్. సో హోల్ స్క్వేర్ అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఇది. సో a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab అంటే cos స్క్వేర్ y/2 ప్లస్ sin స్క్వేర్ y/2. సో అంతవరకు వాల్యూ 1 వచ్చేస్తుంది. ప్లస్ 2ab అంటే 2 sin y/2 cos y/2. సో అది sin yకి సంబంధించిన ఫార్ములా మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్. 2 sin y/2 cos y/2 అంటే sin y. సో కింద కూడా అంతే మైనస్ ఉంది. 1 ప్లస్ sin y బై 1 మైనస్ sin y. సో స్క్వేర్ చేస్తే వచ్చేది ఇది. సో ఇక్కడ కూడా లోపల అంతే ఉంటుంది. 1 ప్లస్ sin x బై 1 మైనస్ sin x. సో ఆఫ్టర్ స్క్వేరింగ్ వీ గెట్ లైక్ దిస్. సో మళ్ళీ మొత్తానికి హోల్ క్యూబ్ ఉంది, దాన్ని మనం ఇట్లా సపరేట్ చేసుకుందాం. 1 ప్లస్ sin x హోల్ క్యూబ్ బై 1 మైనస్ sin x హోల్ క్యూబ్. నౌ వీ టేక్ కాంపోనెండో అండ్ డివిడెండో. ఇప్పుడు మనం కాంపోనెండో డివిడెండో చేద్దాం. సో 1 ప్లస్ sin y మైనస్ ఆఫ్, సో పైన మైనస్ కింద ప్లస్ నేను చేస్తున్నాను. సో ఇది మైనస్ చేస్తే -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ nr మైనస్ dr బై nr ప్లస్ dr. ఆ విధంగా నేను చేస్తున్నాను. 1 ప్లస్ sin y ప్లస్ 1 మైనస్ sin y. సో ఇక్కడ కూడా అంతే, ఇది nr ఇది dr. 1 ప్లస్ sin x హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ 1 మైనస్ sin x హోల్ క్యూబ్ బై 1 ప్లస్ sin x హోల్ క్యూబ్ ప్లస్ 1 మైనస్ sin x హోల్ క్యూబ్. సో నెక్స్ట్ ఇక్కడ +1 -1 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ sin y మైనస్ sin y క్యాన్సిల్ అవుతుంది. 2 sin y బై 1 + 1 2. సో 2 2 క్యాన్సిల్ అవుతుంది. sin y ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ ఆఫ్ a మైనస్ b హోల్ క్యూబ్. సో a ప్లస్ b హోల్ క్యూబ్, a క్యూబ్ అంటే 1 క్యూబ్ 1 sin క్యూబ్ ప్లస్ 3a² b అంటే 3 sin x ప్లస్ 3ab² అంటే 3 sin స్క్వేర్ x. సో ఇది a ప్లస్ b హోల్ క్యూబ్. సో అదే పని ఇక్కడ a మైనస్ b హోల్ క్యూబ్ ఉంది, మళ్ళీ వాటిని మనం మైనస్తో ఇంటూ చేయాలి. సో a క్యూబ్ అంటే 1 మైనస్ ఉంది కాబట్టి -1. సో మైనస్ 3a² b. సో అది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ప్లస్ 3 sin x. సో ప్లస్ 3a మైనస్ 3ab². సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 3ab² అన్నప్పుడు sin స్క్వేర్ x వస్తుంది. మైనస్ b³. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b³.
సో ప్లస్ సైన్ క్యూబ్ ఎక్స్. సో డినామినేటర్లో ప్లస్ ఉంది కాబట్టి గుర్తులే మారు. 1 ప్లస్ సైన్ క్యూబ్ ప్లస్ 3 సైన్ ప్లస్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్. సో ఇక్కడ 1 మైనస్ సైన్ ఎక్స్ హోల్ క్యూబ్, 1 మైనస్ సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్ మైనస్ 3 సైన్ ఎక్స్. సో ఈ విధంగా ఉంది. సో ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్. సో ఇక్కడ ఇది మైనస్ 3 సైన్ స్క్వేర్ ఎక్స్, 3ab స్క్వేర్, అది ప్లస్ అవుతుంది, ముందు మైనస్ ఉంది కాబట్టి మైనస్ వస్తుంది. సో 3 సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. డినామినేటర్లో ఇక్కడ సైన్ క్యూబ్ ఎక్స్ ప్లస్ మైనస్, అలానే 3 సైన్ ఎక్స్ ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతాయి. సో రిమైనింగ్ వచ్చేసి సైన్ క్యూబ్ ప్లస్ సైన్ క్యూబ్ 2 సైన్ క్యూబ్, 3 సైన్ ఎక్స్ ప్లస్ 3 సైన్ ఎక్స్ 6 సైన్ ఎక్స్. సో 6 సైన్ ఎక్స్ plus 2 sin cube by 1 plus 1 2 3 sin square plus 3 sin square 6 sin square. ఓకే. సో ఎన్ఆర్లో డిఆర్లో ఒక 2 కామన్ తీసి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 3 జా 2 1 జా 2 1 జా 2 3 జా. therefore finally we get sin x plus 3 sin x plus sin cube x by 1 plus 3 sin square x. So which is equal to sin y. Therefore option D is the right answer. So 18th one ఎలా ఉంది? tan 40 degrees plus tan 11 degrees plus tan 20 degrees minus tan 56 degrees plus tan 56 into tan 11 plus root 3 tan 40 tan 20 degrees. సో వీటిని మనం రీగ్రూప్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా tan 40, సో ఇక్కడ tan 40 tan 20 రెండు పక్క పక్కన ఉన్నాయి కాబట్టి సో tan 40 ప్లస్ tan 20 ప్లస్ root 3 tan 40 tan 20. సో ఇదంతా కూడా ఒక గ్రూప్. సో రిమైనింగ్ టర్మ్స్లో మనం మైనస్ కామన్ తీద్దాం. సో అప్పుడు tan 56 అనేది మనకి ప్లస్ అవుతుంది, tan 11 మైనస్ అవుతుంది. సో ఇది కూడా మైనస్ అవుతుంది, మైనస్ tan 56 ఇంటూ tan 11 degrees. ఓకే. సో వీటికి షార్ట్ కట్ ఫార్ములా ఉంది, tan a ప్లస్ tan b ప్లస్ రూట్ 3 tan a tan b. అంటే tan ఈ ఫస్ట్ బ్రాకెట్కి సంబంధించిన ఫార్ములా tan 40 ప్లస్ 20. సో ఇక్కడ వచ్చేసి tan a మైనస్ tan b మైనస్ tan a tan b. సో ఇక్కడ 1 into 1 రాసుకోవచ్చు. సో ఇక్కడ ఫార్ములా వచ్చేసి tan a మైనస్ b tan 56 minus 11 degrees. సో ఇది tan 60 మైనస్ అది tan 45. సో tan 60 అంటే root 3 tan 45 అంటే 1. therefore root 3 minus 1. option A is the right answer. సో ఇది 40 plus 20 tan A plus tan B plus root 3 tan A tan B. సో tan A plus B. ఇది tan A మైనస్ tan B మైనస్ tan A tan B అంటే tan A మైనస్ B ఫార్ములా అది. therefore option A. ఓకే. 19th one, 1 plus cos pi by 8 into 1 plus cos 2 pi by 8 into 1 plus cos 3 pi by 8 4 pi by 8 5 pi by 8 6 pi by 8 7 pi by 8 ఈ విధంగా ఉంది. సో ఇక్కడ మనకు ఉపయోగపడే షార్ట్ కట్ ఫార్ములా 1 ప్లస్ ఇఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 180 degrees
then 1 plus cos A into 1 plus cos B. దీన్ని మనం either sin square A or sin square B. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 ఉండాలి. అలా ఉన్నప్పుడు 1 ప్లస్ కాస్ ఏ ఇంటూ 1 ప్లస్ కాస్ బీని మనం అంటే ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేసుకుంటే 180 రావాలి. అలా వచ్చినప్పుడు దాన్ని మనం సైన్ స్క్వేర్ ఏ రాసుకోవచ్చు, సైన్ స్క్వేర్ బి రాసుకోవచ్చు. సో ఈ రెండు యాంగిల్స్లో ఏదైతే లీస్ట్ ఉంటుందో ఆ యాంగిల్ మనం తీసుకుంటాం. ఏ అనేది తక్కువగా ఉంటే ఏ తీసుకుంటాం, బి తక్కువగా ఉంటే బి తీసుకుంటాం. సో మరి ఇక్కడ ఉన్న బ్రాకెట్స్ని అబ్జర్వ్ చేసినట్లయితే 1 ప్లస్ కాస్ 5/8, అలానే లాస్ట్ బ్రాకెట్ 1 ప్లస్ కాస్ 7/8. సో ఇక్కడ 5/8, ఇక్కడ 7/8, అవి రెండు యాడ్ చేసుకుంటే 8/8. సో 8 క్యాన్సిల్ అయితే సమ్ ఆఫ్ యాంగిల్స్ పై వస్తుంది. సో ఫస్ట్ బ్రాకెట్ లాస్ట్ బ్రాకెట్కి సంబంధించిన ఫార్ములా మనం ఇక్కడ లీస్ట్ యాంగిల్ 5/8 కాబట్టి సో ఫస్ట్ బ్రాకెట్ లాస్ట్ బ్రాకెట్ ఇవి రెండు కలుపుకొని మనం సైన్ స్క్వేర్ ఏ, సో లీస్ట్ యాంగిల్ 5/8 కాబట్టి అలా రాసుకోవచ్చు. అలానే సెకండ్ బ్రాకెట్ లాస్ట్ నుండి సెకండ్ బ్రాకెట్ 2π/8, ఇక్కడ 6π/8, రెండు యాడ్ చేసుకుంటే 8π/8. సో ఇవి రెండు కూడా మనకి ఫార్ములా కిందకు వచ్చేస్తాయి. సో అవి రెండింటికి సంబంధించి మనం సైన్ స్క్వేర్ లీస్ట్ యాంగిల్ 2π/8. సో తర్వాత 1 ప్లస్ కాస్ 3π/8, 1 ప్లస్ కాస్ 5π/8. సో ఇవి రెండు ఫార్ములాస్ కిందకు వచ్చేస్తాయి. 3π/8, 5π/8, 8π/8. సో పై వస్తుంది. సో అందులో లీస్ట్ యాంగిల్ 3π/8 కాబట్టి దాన్ని మనం తీసుకుందాం. సో ఇదొకటి సింగిల్గా ఉంటుంది. 1 ప్లస్ కాస్ 4π/8, 4 1 జా 4 2 జా 1 ప్లస్ కాస్ π/2. సో 1 ప్లస్ కాస్ 90 అంటే మనకి అది 0 అయిపోతుంది. సో ఇక్కడ 2 1 జా 2 4 జా సైన్ స్క్వేర్ π/4, సైన్ 45 అంటే 1/2, సైన్ స్క్వేర్ 45 అంటే 1/2 వస్తుంది. సో టోటల్గా ఇది 1/2 సైన్ స్క్వేర్ π/8. అట్లానే సైన్ స్క్వేర్ 3π/8కి మనం కాస్ స్క్వేర్ π/8గా మార్చుకోవచ్చు. సైన్ స్క్వేర్ 3π/8 అన్న కాస్ స్క్వేర్ π/8 అన్న రెండు ఒకటి. సైన్ స్క్వేర్ 3π/8 ఈజ్ ఈక్వల్ టు కాస్ స్క్వేర్ π/8. సో ఇప్పుడు మనకి ఇక్కడ సైన్ స్క్వేర్ తీటా కాస్ స్క్వేర్ తీటా ఉంది. సో మనం ఈ విధంగా తీసుకుందాం. ఎన్ఆర్ని డిఆర్ని ఒక 4తో మల్టిప్లై చేసినట్లయితే కింద 4 2 జా 8, 4 సైన్ స్క్వేర్ π/8 కాస్ స్క్వేర్ π/8 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 4 సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ అంటే 2 సైన్ కాస్ హోల్ స్క్వేర్ అది. సో సైన్ 2 తీటా అంటే సైన్ స్క్వేర్ 2 తీటా. సో సైన్ స్క్వేర్ 2 ఇంటూ తీటా అంటే π/8. సో 2 1 జా 2 4 జా 1/8 సైన్ స్క్వేర్ π/4. సో సైన్ స్క్వేర్ π/4 అంటే మళ్ళీ 1/2 వస్తుంది. 1/8 ఇంటూ 1/2 1/16. Therefore option B is the right answer. The 20th one, in triangle ABC, if cos 3A plus cos 3B plus cos 3C plus cos 3π is equal to 0 ఇచ్చారు. సో దెన్ ద మినిమం వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈస్. సో మొత్తం 3 యాంగిల్స్ ఉంటాయి. ఇందులో 2 యాంగిల్స్ యాడ్ చేసుకుంటే వాటి యొక్క మినిమం వాల్యూ ఎంత ఉంటుంది, లీస్ట్ యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు వాళ్ళు. సో A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు π, ట్రయాంగిల్ కాబట్టి సమ్ ఆఫ్ యాంగిల్స్ 180. సో ఫస్ట్ రెండు టర్మ్స్కి మనం కాస్ C ప్లస్ కాస్ D అప్లై చేద్దాం. సో 2 కాస్ C ప్లస్ D/2 అంటే 3A ప్లస్ 3B/2 కాస్ C మైనస్ D/2 అంటే 3A మైనస్ 3B/2. సో ఈ రెండింటిని మనం రైట్ సైడ్ తీసుకొద్దాం. కాస్ 3π అంటే దాని వాల్యూ -1, కాస్ 180 -1, కాస్ 2π +1, కాస్ 3π -1. సో ఈ -1 రైట్ సైడ్ వస్తే +1, కాస్ 3c రైట్ సైడ్ వస్తే -1 మైనస్ కాస్ 3c. సో ఇది సమ్ ఆఫ్ యాంగిల్స్ 180. ఇక్కడ దీన్ని 3తో ఇంటూ చేస్తే
3a ప్లస్ 3b ప్లస్ 3c ఈజ్ ఈక్వల్ టు 3π. సో మనకి ఇక్కడ 3a ప్లస్ 3b ఉంది. సో 3c అటు వెళ్తే 3π మైనస్ 3c, 3π మైనస్ 3c. ఒకేసారి మనం స్ప్లిట్ చేసుకుందాం. సో 3π మైనస్ 3c/2 అని వస్తుంది. కాస్ 3a మైనస్ 3b/2. ఇక్కడ 1 మైనస్ కాస్ థీటా అనుకున్నట్లయితే 2 sin స్క్వేర్ థీటా/2 అంటే 2 sin స్క్వేర్ 3c/2 వస్తుంది. సో ఇక్కడ కాస్ 3π/2 అంటే 270, కాస్ 270 మైనస్ థీటా అంటే సైన్ థీటా వస్తుంది. 270 మైనస్ అనేది మనకి సో థర్డ్ క్వాడ్రంట్లో కాస్ అనేది మైనస్. సో మైనస్ 2 sin 3c/2 ఈ విధంగా వస్తుంది. కాస్ 3a మైనస్ 3b/2. సో ఇది కూడా లెఫ్ట్ సైడ్ వచ్చినట్లయితే మైనస్ 2 sin స్క్వేర్ 3c/2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చేస్తుంది. సో మనం ఒక sin 3c/2 మనం కామన్ తీసుకుందాం. sin 3c/2 ఇక్కడ ఉంది, ఇక్కడ కూడా ఉంది. కామన్ తీసుకున్నట్లయితే రిమైనింగ్ మైనస్ 2 cos 3a మైనస్ 3b/2 మైనస్ ఇంకొక sin 3c/2 ఉంటుంది ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ రెండు ఇంటూగా ఉండి మనకు 0 వచ్చింది అంటే ఇది 0 కావచ్చు, ఈ బ్రాకెట్లో ఉంది కూడా 0 కావచ్చు. దట్ ఇంప్లైస్ సో ముందుగా మనం sin 3c/2 అనే దాన్ని మనం 0 తీసుకుందాం. సో సైన్కి 0 ఎప్పుడు వస్తుందంటే 0 డిగ్రీస్కి వస్తుంది, 180 మల్టిపుల్స్కి వస్తుంది. సో మనం దీన్ని 0 డిగ్రీస్గా తీసుకోకూడదు. 0 డిగ్రీస్గా తీసుకుంటే c అనేది 0 అవుతుంది. అప్పుడు రిమైనింగ్ 2 యాంగిల్స్ యాడ్ చేసుకుంటే మనకు 180 వస్తుంది. సమ్ ఆఫ్ యాంగిల్స్ 180 కాబట్టి ఒక యాంగిల్ మొత్తం c అనేది 0గా ఉండకూడదు. అందువల్ల మనం దీన్ని పైగా తీసుకుంటాం. సో sin 180 అంటే మనకు 0 వస్తుంది. 3c/2 ఈజ్ ఈక్వల్ టు π. సో దేర్ఫోర్ c ఈజ్ ఈక్వల్ టు 3/2 రైట్ సైడ్ వస్తే 2π/3 అంటే 120 డిగ్రీస్ c అనేది. సో ఎప్పుడైతే c అనేది 120 డిగ్రీస్ అవుతుందో ఆటోమేటిక్గా సమ్ ఆఫ్ రిమైనింగ్ 2 యాంగిల్స్ ఇది 120 డిగ్రీస్ అంటే ఆటోమేటిక్గా రిమైనింగ్ 2 యాంగిల్స్ అనేది 60 డిగ్రీస్. ఓకే, సో వాడు అడిగింది లీస్ట్ వాల్యూ ఆఫ్ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్. సో ఒక 2 యాంగిల్స్ యాడ్ చేసుకుంటే వచ్చే లీస్ట్ వాల్యూ అంటే మనకి ఇక్కడ 60 డిగ్రీస్. ఓకే, సో అది మనం π/3 అని మనం రిప్రజెంట్ చేయొచ్చు.